హైదరాబాద్లో 2 ఇల్లు, ఖరీదైన కారు, సరదాగా తిరిగేందుకు రాయల్ ఎన్ఫీల్డ్ బండి, ఇంటర్నేషనల్ స్కూల్లో పిల్లల చదువులు, చెమట పట్టకుండా అమాయకులకు మస్కా కొట్టి పెద్ద ఎత్తున సొమ్ము కొల్లగొట్టిన మాయగాడి కథ ఇది. ఇంటర్ తప్పిన ఇతను కొంతకాలం ప్రైవేటు సంస్థలో పనిచేశాడు. చాలీచాలని సంపాదనతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న సమయంలో కరోనా మహమ్మారి కోలుకోలేని దెబ్బతీసింది. ఉద్యోగం పోవటంతో డబ్బు సంపాదనకు ప్రత్యామ్నాయం వెతికే పనిలో పడ్డాడు. యూట్యూబ్లో వీడియోల ద్వారా ముద్ర రుణాల గురించి అవగాహన పెంచుకున్నాడు. ముద్ర రుణాల ముసుగులో మోసగించి డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. దానిని అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నాడు. నగర శివారుకు చెందిన విశ్రాంత సైనిక ఉద్యోగికి బ్యాంకు రుణం ఇప్పిస్తానంటూ షేక్ జానీ ఆయన గుర్తింపు కార్డులు తీసుకున్నాడు. ఆ గుర్తింపు కార్డులతో సిమ్ కార్డు కొనుగోలు చేశాడు. ఉదయాన్నే ద్విచక్ర వాహనంపై బయల్దేరి దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ తదితర ప్రాంతాలు చుట్టేసేవాడు. ఆయా మార్గాల్లో మహిళలు నడుపుతున్న బొటిక్, టైలరింగ్ తదితర వ్యాపారాలను గమనించేవాడు. మహిళా వ్యాపారులకు ఫోన్ చేసేవాడు. తాను ముద్ర రుణాల ఏజెంట్ హరనాథరావునంటూ పరిచయం చేసుకునేవాడు. చిరు వ్యాపారుల వ్యాపార విస్తరణకు అవసరమైన రుణాలను ముద్ర ద్వారా ఇప్పించేందుకు సాయం చేస్తానంటూ నమ్మకం కలిగించేవాడు.